నీట్ ఫలితాలలో ఎప్పుడైనా టాప్ ప్లేస్ శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు 3, 9, 16, 19, 20 ఒక్క శ్రీ చైతన్యవే. వచ్చే గోదావరి పుష్కరాల సమయానికి భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ అభివృద్ధి పనులు పూర్తవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో 351 కోట్ల రూపాయల నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. మాడ వీధులతో పాటు చిత్రకూట మండపం, ఉత్తరద్వారం, హరినాథ బాబా ఆలయకొండ దక్షిణ వీఐపీ మార్గంలో తిరిగి మంత్రి ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. మరోవైపు ఆలయం వద్ద నుంచి గోదావరి నది వరకు రహదారులు నిర్మించాలని స్థానికులు కోరారని, వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి ఏదైతే భక్తులకి శాస్త్రోయుక్తంగా భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రధాన టెంపుల్ ని డిస్టర్బ్ చేయకుండా ఇన్నర్ ప్రాకారం కానీ ఔటర్ ప్రాకారం కానీ మాడు వీధులు కానీ వీటితో పాటు 4 పక్కల 4 గోపురాలు, గతంలో కట్టిన గోపురాలకు సంబంధించి ఆ నాణ్యతని, ఆ స్ట్రెంగ్త్ ఎంతుంది పరిశీలించి ఆ గోపురాలకు సంబంధించిన దగ్గర కూడా నిర్ణయం తీసుకోవాలని గతంలోనే నిర్ణయం తీసుకుని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే సుమారు ఒక 70-75 కోట్లు ఖర్చు పెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ ఇంక్లూడింగ్ స్ట్రెచర్స్ కి పేమెంట్ ఇచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. వడివడిగా అధికారులందరి సహకారంతో ఏదైతే గోదావరి పుష్కరాల నాటికి 100కి 100% ఈ రాములోరి గుడి మరింత అభివృద్ధి చేయాలనే తపనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ రాములోరి దయతో తప్పకుండా పూర్తి చేయగలుగుతామనే నమ్మకము, విశ్వాసము నాకుంది. దీంట్లో చిన్న అడ్డీల్స్ ఉన్నాయి. అదే రకంగా గోదావరి పుష్కరాలకు సంబంధించి కొత్తగా ఘాట్లు ఏర్పాటు చేసే విషయంలో కానీ ఈ ప్రధానమైన టెంపుల్ నుంచి గోదావరికి యాక్సెస్ కోసం కొన్ని విశాలమైన రోడ్లు ఏర్పాటు చేయాలని స్థానిక భక్తుల కోరిక మేరకు దాన్ని కూడా పరిశీలించాలని ఈ రోజు ఈ పరిశీలనలో ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి తగ్గట్లు అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.